अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। जग्गा रेड्डी ने हैदराबाद के एक कॉरपोरेट अस्पताल में लड़की के इलाज में मदद करने का वादा किया। गांधी भवन के मीडिया को अपनी हालत ज़ा के बारे में बताने के बाद गांधी भवन के मीडिया ने जग्गा रेड्डी को मतला किया। महबूबाबाद जिले के केसमुद्रम मंडल के पेनुगोंडा गांव की रहने वाली सुषमा 9 साल की उम्र में बीमार हो गई। सुषमा जो दशहरा के त्यौहार के मौके पर अपनी नानी के घर आई थी, इत्तेफाक या गलती की वजह से उसने चपाती पंडी में चूंटी का जहर मिलाकर चपाती खा ली और शदीद बीमार हो गई। सुषमा पिछले 9 सालों से बिस्तर पर ही कैद। माली वसाइल की कमी की वजह से उसके वालिद महेश जो बहरे हैं कॉरपोरेट अस्पतालों में ज़ेर इलाज हैं। जग्गा रेड्डी जिनको इस मामले का इल्म हुआ, उन्होंने महेश को फ़ोन किया और उन्हें यकीन दिलाया कि वो वहाँ मौजूद हैं। जग्गा रेड्डी ने डॉक्टर चंद्रशेखर से बात की और मशवरा दिया कि वो तमाम किस्म की तिब्बी टेस्ट कराएं और उन्हें बताएं कि बच्चे को दोबारा उठने और चलने के लिए किस तरह का इलाज करना चाहिए। जग्गा रेड्डी ने यकीन दिलाया कि अगर सर्जरी जैसे इलाज की ज़रूरत हुई तो वो न सिर्फ कुछ माली इमदाद फराहम करेंगे बल्कि सीएम रेवंत रेड्डी से भी बात करेंगे। చపాతీ అని పిల్లలు అన్నాక పిల్లలు వీళ్ళతో పాటు ఇంకా 2-3 పిల్లలు, మా అన్న వాళ్ళ బిడ్డ పిల్లలు పోయిన తర్వాత చపాతీ కలిపిన తర్వాత ఆ చపాతీ పిండిందని కొద్దిగా లూజ్ అయింది సార్. లూజ్ అయితే ఇది కొద్దిగా గట్టిగా కావాలని వేరే పిండి పోసింది. అది గమాక్సిన్ పౌడర్ చీమలో అది తెలియదు మిక్స్ అయింది. మిక్స్ అయినాక చపాతీ చేసి పెట్టి అందరు తిన్నారు. తిన్న తర్వాత నైట్ కొద్దిగా మోషన్స్ అయినాక ఆ ఊళ్ళో హాస్పిటల్ తీసుకుపోయి చూపించిన తర్వాత కొద్దిగా తగ్గినట్టు అయింది. మళ్ళీ మధ్యరాత్రి ఎక్కువ అయింది సార్ వామిటింగ్. పొద్దున్నే ఏమంటే అంబులెన్స్ తీసుకొని వస్తుంటే ములుగు పోయేసరికి బాగా సీరియస్ అయింది. తాడవాయి నుంచి రావాలి, ములుగు వచ్చేసరికి సీరియస్ అయింది బాగా. అయినాక అట్లే తీసుకొని హన్మకొండ మ్యాక్స్ కేర్ హాస్పిటల్ తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు అది చేసినాక కొద్దిగా అవన్నీ చేసేసి 17 ఉంటాయి సార్. 17 సంవత్సరాలు అంటే ఇప్పుడు పడుకొని తినాలి, మోషన్ కూడా కుర్చీలో లేపి కూర్చోబెట్టి తినిపించి అంత యాక్టివ్ ఉంటుంది సార్. కాళ్ళు లేచి నిలబడలేకపోతుంది, అన్నీ తెలుస్తుంది. కాళ్ళు ఒక్కటి నడుము. ఓకే ఓకే సరే. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచన ఏంది? ఇప్పుడు మరి ట్రీట్మెంట్ ప్రైవేట్ మళ్ళీ ఏదైనా హాస్పిటల్ చూపించాలి ఆలోచన చేస్తున్నావా లేదా? కేరళకు పోతే ఏమన్నా ఉంటుంది అంటారు సార్. కేరళ వైద్యం కరెక్ట్, కానీ కేరళ అంటే కేరళ అది మనం తప్పనిలేము, అది కాదని చెప్పలేం. కానీ మళ్ళీ ఒకసారి టెస్టింగ్ చేపిస్తే ఇంతవరకు ఎంఆర్ఐ తీయలేదు సార్. నేనేమంటున్నా అంటే చంద్రశేఖర్ రెడ్డి అనే డాక్టర్ ఉన్నాడు ఇక్కడ ఓమేగాలో. ఓకే, ఇప్పుడు నీ ఆలోచన ఏంది? కేరళ పోయి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేద్దాము, ఖర్చు వస్తుంది, అదే కదా చెప్పింది. ఎంత వస్తుందని ఖర్చు కేరళలో వైద్యంకి? ఒకరు 2-5 లక్షల దాకా అయితే అంటారు, ఒకరు 2 లక్షలలో అయిపోతుంది అంటారు. మనకు తెలియదు, వాళ్ళు అంటున్నారు. ఇక కానీ నీకు కూడా అది ఏంది అనేది నీకు కూడా తెలియదు, ఏమైతే నీకు కూడా తెలియదు. కేరళ పోతే ఆయుర్వేదిక్ లో 2 లక్షలు 3, 5 అని అంటున్నారు, కానీ అది నాకు గ్యారెంటీ కూడా చెప్పలేము. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఒక మైబాల్ ఒక ఫాస్ట్ ఫుడ్ పెట్టుకున్నాను సార్. అదే నేను ఇప్పుడు ఆమెను వదిలిపెట్టి ఎటు పోయేటట్లేదు సార్. పోతారు ఇంటికన్నా అంటే ఫాస్ట్ ఫుడ్ నడిపిస్తుంది, అలానే వండుకుంటా. ఫోటోస్ ఏది బిఫోర్ ఏది చూపించి వచ్చింది? ఇది బిఫోర్ సార్, ఇది ఇప్పుడు ప్రెసెంట్, ఇది ఇప్పుడు తీసి బిఫోర్ 4th క్లాస్ సార్. ఇది 4వ తరగతి, 4th క్లాస్. ఇంగ్లీష్ మీడియం చాలా ఫాస్ట్ ఉండే సార్. ఇది 4th క్లాస్. ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్ సార్. ఇప్పుడు పాపది ఇప్పుడు అంటే చేతులు ఇట్లనే ఉన్నాయా? ఇట్లనే పోయినా సార్. అట్లనే ఉన్నాయి చేతులు, ఏమి మూవ్మెంట్ లేదు. ఇట్లా ఇట్లా లేపుకుంటే జరుపుకుంటుంది కానీ ఇట్లా మూవ్మెంట్ వంకర పోతలేవా? పోతలేదు. అంటే అసలు ఇది ఎందుకు అయిందని కూడా ఎవరు చెప్పలేదా? ఇక ఇది ఫుడ్ పాయిజన్ వల్లనే అయిందని 9 ఏళ్ళు
చాలా గోసపడుతున్నాం సార్ 9 సంవత్సరాల నుంచి. మాకు ఇంతకుముందే మా నాన్న కూడా ఏం ఆస్తులు ఏం లేదు సార్. ఈ మేము చేసిన కష్టం ప్లస్ మళ్ళీ బయట తెచ్చి అవుతున్నాయి అంతా 500 ఒకటి గాడి బాబు తీసుకో తీసుకో రిలాక్స్ చేసుకో. ఈ 10,000 కార్ వేసుకొచ్చినావా? ఇక కార్ 10,000 కూడా పెట్టుకో. చలో రైట్. నువ్వు సోమవారం రోజు సురేష్ని కమ్ చేయించేసి పంపించేసి. నీకేమంటున్నా, నీ కూతురుకు ఎట్లా వాడుకుంటావు వాడుకో. ఈ టెస్టింగ్లు ఏమేమి కావాలో వాడుకో. కొంత నీ బిజినెస్ కూడా వాడుకో. ఓకే, వాడుకొని రేపు డాక్టర్ సాబ్ చెప్పిన తర్వాత నేను దాన్ని బట్టి ఇక నేను ఎట్లా చేయాలని కానీ చూస్తాను. ఓకే, చూద్దాం. ఇక దైవాధీనం, మన ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు కూడా దైవమే పంపించింది ఇదాకా. ఓకే, నెక్స్ట్ కూడా చూద్దాం. ఓకేనా? రైట్, చలో ఠీకేనా?